మరి కొద్దిసేపట్లో 10th క్లాస్ స్టూడెంట్స్ కోసం సమగ్ర శిక్ష అభినయ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అందించు స్పాన్సర్డ్ ప్రోగ్రాం వింటారు. ఎయిట్ టూ జార్ 16 మార్క్స్. అలాగే ఇంటర్నల్ చాయిస్తో 4 మార్క్స్వి 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 20 టోటల్గా 50 మార్క్స్. అయితే మొదటగా మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం ఏవేవి హాఫ్ మార్క్స్కి వస్తాయి, చాప్టర్ వైజ్ అనాలిసిస్ ఇచ్చాము. సో ఒక మాదిరి ప్రశ్నాపత్రం మీ ముందు ఉంచడం జరుగుతుంది. మరొక్కసారి మనం రివిజన్ చేసుకుందాం. లెంటిసెల్స్ ఆర్ ప్రెజెంట్ ఆన్ ద లీఫ్. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, అది కరెక్ట్ చేయమని చెప్తున్నాం. ఎలాగా అంటే లెంటిసెల్స్ ఆర్ ప్రెజెంట్ ఆన్ ద లీఫ్ అన్నారు. లీఫ్లో ఉండేవేంటి? స్టొమాటా. లెంటిసెల్స్ ఎక్కడుంటాయి? స్టెమ్. సో లెంటిసెల్స్ ఆర్ ప్రెజెంట్ ఆన్ ద స్టెమ్ అని రాయాలి. ఐడెంటిఫై ద మిస్ మ్యాచ్. లంగ్స్, ఆల్వియోలై, అయోటా, హార్ట్, 120/80 బీపీ, మైటోకాండ్రియా, ఫోటోసింథసిస్. లంగ్స్లో ఉండేటటువంటి టైనీ శాక్స్ని ఆల్వియోలే అంటాం. ఇది కరెక్ట్ పేరే. ఐడెంటిఫై ద కరెక్ట్ సీక్వెన్స్. ఎయిర్ పాత్వే ఎట్లా వెళ్తుంది రెస్పిరేషన్లో మనకు వస్తుంది. ఇక్కడ ఎలా ఇచ్చారంటే మొట్టమొదట నేజల్ క్యావిటీ. నేజల్ క్యావిటీలో ఎయిర్ వెళ్తుంది. నెక్స్ట్ నేజల్ క్యావిటీ నుంచి ఫ్యారింగ్స్, ఫ్యారింగ్స్ నుంచి లారింగ్స్, లారింగ్స్ నుంచి ట్రాకియా. 2, 1, 3, 4. దట్ ఈస్ ద రైట్ సీక్వెన్స్. ఇన్సెక్ట్స్, ఫ్రాగ్, ఫిష్. గిల్స్, ట్రాకియా, లంగ్స్. ఇక్కడ ఇన్సెక్ట్స్కి లంగ్స్ ఇవ్వడం జరిగింది, ఫ్రాగ్కి గిల్స్ ఇవ్వడం జరిగింది, ఫిష్కి ట్రాకియా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏది కరెక్ట్ మ్యాచ్ అనేది మనం తెలుసుకోవాలి. ఇన్సెక్ట్స్ తాలూకా రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఏంటి? ట్రాకియా. అలాగే ఫ్రాగ్ తాలూకా రెస్పిరేటరీ ఆర్గాన్స్ లంగ్స్.
క్యాలరీ ప్రోటీన్ మ్యాల్న్యూట్రిషన్ 3 టైప్స్ అన్నమాట. నెక్స్ట్ ద బాడీ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ ఫిల్డ్ విత్ ఎక్స్ట్రా వాటర్ అండ్ ఎక్స్క్రిషన్ జరగాలంటే కిడ్నీ సిస్టమ్ బాగా పనిచేయాలి. సో ఎక్స్క్రిటరీ సిస్టమ్ అనేది పనిచేయాలి, అది ఫెయిల్యూర్ అయ్యింది. వేస్ట్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా సెల్స్లో ఎక్యుములేట్ అవ్వడాన్ని యురేమియా అని అంటామన్నమాట. ఆ సిస్టమ్ ఏది ఫెయిల్ అయ్యింది? ఎక్స్క్రిటరీ సిస్టము ఫెయిల్ అయ్యింది. అమిత్ సెడ్ దట్ రఫేజెస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. క్లోరోప్లాస్ట్లో సెల్యులర్ రెస్పిరేషన్ జరుగుతుందని. అనిల్ ఏం చెప్పాడు? మైటోకాండ్రియాలో సెల్యులర్ రెస్పిరేషన్ జరుగుతుందని చెప్పారు. ఎవరి స్టేట్మెంట్ కరెక్ట్ ఇక్కడ? సెల్యులర్ రెస్పిరేషన్ అనేది మైటోకాండ్రియాలోనే జరుగుతుంది. అనిల్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. హౌ డు రెస్పైర్ ద ప్లాంట్స్ ఇన్ వాటర్ లాగ్డ్ కండిషన్? వాటర్ లాగ్డ్ కండిషన్స్లో పెరిగేటటువంటి మొక్కల్ని మ్యాంగ్రూవ్స్ అంటాం. అటువంటి కండిషన్లో మ్యాంగ్రూవ్స్ ఏం చేస్తాయంటే న్యూమటోఫోర్స్ని, ఏరియల్ రూట్స్ని ఏర్పరచుకుంటాయి. What will happen if cell sap of root hair cells contains high concentration of ions? What will happen if cell sap of root hair cells contains high concentration of ion? Cell sap.
వయోవృద్ధులను కాపాడుకోవడం మన బాధ్యత. ఈ కష్టకాలంలో వారికి మానసిక స్థైర్యాన్ని అందిద్దాం. ఎఫరెంట్ ఆర్టేరియల్ డయామీటర్ పెద్దదిగా ఉంటుంది. బౌమన్ క్యాప్సూల్ లోపలికి వెళ్ళి గ్లోమరోలస్ ని ఫామ్ చేస్తుంది. ఒక నెట్వర్క్ షేప్లో ఉండేటటువంటి రక్తకేశ నాళికల గుచ్ఛం తయారవుతుంది. అది బయటికి ఎలా వస్తుందంటే ఎఫరెంట్ ఆర్టోరియల్గా వస్తుంది. ఆ లోపల ఎందుకు నేరోగా ఉండాలి అని అల్ట్రా ఫిల్టరేషన్ సూక్ష్మ, అలాగే బ్లడ్ ఎక్కువ టైం రిటైన్ అయ్యి ఫిల్టర్ బాగా జరగాలంటే డయామీటర్ అనేది ఎఫరెంట్ ఆర్టేరియల్కి తక్కువగా ఉండాలి. సో కామేష్ మదర్ కీప్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇన్ రిఫ్రిజిరేటర్లో పెట్టినటువంటి ఆహార పదార్థాలు ఎందుకు చెడిపోకుండా ఉంటాయి ఒక 2 to 3 days వరకు. అంటే టెంపరేచర్ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో, తక్కువగా ఉండేటప్పుడు మైక్రో ఆర్గానిజమ్స్లో ఎంజైమ్స్ అనేవి చర్యాశీలత తక్కువగా ఉంటుంది, వాటి చర్యాశీలత. అందుకు ఆహార పదార్థాలు చెడిపోకుండా రిఫ్రిజిరేటర్ ले पाए हैं. और ऑनलाइन जिसको हम कर ఉంటాయి. ఆర్టరీస్లో వాల్వ్స్ ఉండదు. వెయిన్స్లో లూమెన్ పెద్దదిగా ఉంటుంది, ఆర్టరీస్లో లూమెన్ చిన్నదిగా ఉంటుంది. వెయిన్స్ తాలూకా వాల్స్ గోడలు అనేవి పలుచుగా ఉంటాయి, ఆర్టరీస్ గోడలు థిక్గా ఉంటాయి, దళసరిగా ఉంటాయి. ఈ రకమైనటువంటి భేదాలు రాస్తే సరిపోతుంది. రైట్ 4 స్లోగన్స్ ఆన్ ఆర్గన్ డొనేషన్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆర్గన్ డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటిపైన స్లోగన్స్ తయారు చేయాలి. అలాగే సెక్షన్ 4లో తీసుకున్నట్లయితే క్వశ్చన్స్ గివ్స్ రైజ్ టు పైరువేట్ అని ఉంది. సో ఒక గ్లూకోజ్ మాలిక్యూలు 2 పైరువేట్లుగా చేంజ్ కావడాన్ని గ్లైకాలిసిస్ అంటాం అనేది మీరు రాయాలి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్, వాట్ ఆర్ దే? ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి క్లియర్గా మీకు 2 టైప్స్. వాటర్ మాలిక్యూల్, ఎనర్జీ. సో ఇక్కడ 4 మార్క్స్కి చక్కగా 4 పాయింట్స్ రాసినట్లయితే 4 మార్క్స్ మీరు గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే అబ్జర్వ్ ద టేబుల్ అండ్ ఫాలోయింగ్ ద క్వశ్చన్స్.
ఈ టేబుల్ ఇక్కడ ఇచ్చున్నాను. ఏంటి అని అంటే టైలిన్ అనే ఎంజైమ్ సబ్స్టాన్స్ గ్లాండ్. సో ఇక్కడ లైపేజ్ కూడా కొవ్వుల పైన పనిచేస్తుంది. అలాగే ఇంటెస్టైన్, డియోడినంలో కూడా ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఉత్పత్తి అవుతుంది. ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఉత్పత్తి అయ్యి ప్యాంక్రియాటిక్ జ్యూస్లో లైపేజ్ ఉంటుంది. లైపేజ్ ఫ్యాట్స్ మీద పనిచేస్తుంది. అలాగే ఇంటెస్టైన్లో కూడా లైపేజ్ ఉంటుంది. లైపేజ్ ఫ్యాట్స్ మీద పనిచేస్తుంది. బైల్ జ్యూస్ ఈజ్ సెక్రేటెడ్ బై విచ్ గ్లాండ్? బైల్ జ్యూస్ ఎక్కడి నుంచి సెక్రేట్ అవుతుంది? తెలిసే మీకు, లివర్. వాట్ ఆర్ ద ఎంజైమ్స్ దట్ ఆర్ సెక్రేటెడ్ బై ప్యాంక్రియాస్? ప్యాంక్రియాస్ సెక్రేట్ చేసే ఎంజైమ్స్ ఏంటి? ట్రిప్సిన్, లైపేజ్, అమైలేజ్. ఇలా ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ ఇవ్వడం జరిగింది. ఎక్స్పెరిమెంట్కి ఫాలోయింగ్ క్వశ్చన్స్. వాట్ విల్ యూ ప్రూవ్ బై దిస్ ఎక్స్పెరిమెంట్? వాట్ apparatus do you use in this experiment? Is there any increase in temperature? Where does the heat come from? Yes, ఇక్కడ ఒక బీకరు, అందులో స్ప్రౌటెడ్ సీడ్స్ ఉన్నాయి, థర్మోమీటర్ పెట్టుంది. సో ఇది ఏ ఎక్స్పెరిమెంట్ అనేది మీరు ఐడెంటిఫై చేయగలగాలి. ఆర్ CO2 ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్. హౌ డూ యూ ప్రూవ్? కార్బన్ డైఆక్సైడ్ ఫోటోసింథసిస్కి అవసరమని ఎలా ప్రూవ్ చేయగలవు? ఆ ఎక్స్పెరిమెంట్ని మీరు రాయాలి. మేక్ ద టేబుల్ ఆఫ్ హార్ట్ వాల్వ్స్, నేమ్స్, లొకేషన్ అండ్ ఫంక్షన్. ఇది ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. రైట్ అబౌట్ పిట్యూటరీ గ్లాండ్. వాట్ ఆర్ ద ట్రాపిక్ అండ్ నాస్టిక్ మూమెంట్స్ ఇన్ ప్లాంట్స్? రీడ్ ద పారాగ్రాఫ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. అది కానీ లేదా ఒక పారాగ్రాఫ్ ఇచ్చున్నాను, ఇక్కడ ఫాలోయింగ్ క్వశ్చన్స్. వాట్ డస్ ద పారాగ్రాఫ్ ఇండికేట్? ఈ పారాగ్రాఫ్ చదివితే మీరు అది దేనికి సంబంధించిందో రాయగలరు. డిఫైన్ ద రిఫ్లెక్స్ ఆర్క్. ఇఫ్ యూ యాక్సిడెంటలీ టచ్ ఎ వెరీ షార్ప్ సర్ఫేస్ విత్ యువర్ ఫీట్, దెన్ ద వే డస్ ద సిగ్నల్ గో ఫర్ రెస్పాన్స్? నెక్స్ట్ డ్రా ద పాత్వే ఆఫ్ రిఫ్లెక్స్ ఆర్క్. ఇదొక క్వశ్చన్. నెక్స్ట్ ఏంటంటే లేబుల్ ద పార్ట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ అండ్ రైట్ ద గ్లోమరౌలస్ ఫిల్ట్రేషన్. ఇక్కడ నెఫ్రాన్ డయాగ్రామ్ ఇచ్చి గ్లోమరౌలస్ ఫిల్ట్రేషన్ ఆ పార్ట్స్ మీరు గుర్తించాలి. గ్లోమరౌలస్ ఫిల్ట్రేషన్ గురించి రాయాలి. డ్రా ద నెర్వ్ సెల్ అండ్ రైట్ అబౌట్ ద సెల్ బాడీ. నెర్వ్ సెల్ డయాగ్రామ్ మీరు డ్రా చేయాలి, సైటాన్ గురించి రాయాలి. ఇది ఫస్ట్ చాప్టర్ నుంచి మనకి 5th చాప్టర్ వరకు వచ్చేటటువంటి మాదిరి ప్రశ్నాపత్రము. అలాగే మోడల్ క్వశ్చన్ పేపర్ 2 తీసుకున్నట్లయితే ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. హాఫ్ మార్క్ క్వశ్చన్స్ తీసుకుంటే టీయర్స్, యూరిన్, కార్బన్ డైఆక్సైడ్, హార్మోన్స్. ఇందులో ఆడ్ వన్ అవుట్ ఏంటి? టీయర్స్, యూరిన్, కార్బన్ డైఆక్సైడ్, హార్మోన్స్ 4 ఇచ్చున్నాం. టీయర్స్ అనేవి ఎక్స్క్రిటరీ, యూరిన్ కూడా ఎక్స్క్రిటరీ మెటీరియల్, CO2 ఎక్స్క్రిటరీ మెటీరియల్, హార్మోన్స్ అనేది ఆడ్ వన్ అవుట్. విచ్ డివిజన్ అక్కర్స్ ఇన్ పోలెన్ మదర్ సెల్స్? పోలెన్ మదర్ సెల్స్లో ఏ డివిజన్ జరుగుతుందంటే మియోసిస్. ద మెథడ్ ఆఫ్ డిటర్మైన్ ద ఏజ్ ఆఫ్ ఫాజిల్ ఈజ్ కార్బన్ డేటింగ్. హౌ మెనీ వెస్టేజియల్ ఆర్గాన్ ఇన్ హ్యూమన్ బీయింగ్? ఎన్ని వెస్టేజియల్ ఆర్గాన్స్ ఉంటాయి హ్యూమన్ బీయింగ్స్లో? 180 వెస్టేజియల్ ఆర్గాన్స్ అనేవి హ్యూమన్ బీయింగ్. అందుకే హ్యూమన్ బీయింగ్ని వెస్టేజియల్ మ్యూజియం అని కూడా అంటారు. ఎక్కువ ఉంటాయి అన్ని ఆర్గానిజమ్స్ కంటే. సౌమ్య గేవ్ హెర్ ఓల్డ్ బుక్స్ టు హెర్ సిస్టర్. విచ్ టైప్ ఆఫ్ కన్జర్వేషన్ మెథడ్ ఇట్ ఈజ్? సౌమ్య ఓల్డ్ బుక్స్ని తన సిస్టర్కి ఇచ్చింది. ఎటువంటి కన్జర్వేషన్ మెథడ్ యూజ్ చేసింది? రీసైకిలా, రీయూజా, ఏంటో చెప్పాలి మీరు. మస్కిటో, మలేరియా, ఫ్లోరిన్. మస్కిటోకి సంబంధించి మలేరియా స్ప్రెడ్ చేస్తుంది, ఫ్లోరిన్ వల్ల ఫ్లోరోసిస్ వస్తుంది. అలాగే రీసైక్లింగ్ పిక్చర్ 3 hours పిక్చర్ ఇచ్చాను, అది మీరు రీసైక్లింగ్ పిక్చర్ అని చూపించాలి. విచ్ క్రేనియల్ నర్వ్ కంట్రోల్స్ ద హార్ట్ బీట్ అండ్ సెక్రీషన్ ఆఫ్ ప్యాంక్రియాస్? వ్యాగస్ నర్వ్, 10th నర్వ్. పీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎంబ్రియో ఈజ్ ద స్టడీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ అన్ ఆర్గానిజం ఫ్రమ్ ఎగ్ టు అడల్ట్ స్టేజ్. ఆర్ స్టేట్మెంట్ ద స్టడీ ఆఫ్ ఫాసిల్ ఈజ్ కాల్డ్ పేలియంటాలజీ. సో పి అండ్ క్యూ ఆర్ కరెక్ట్, అంటే ఇందులో 2 స్టేట్మెంట్లు కరెక్ట్ కాబట్టి 2 కరెక్ట్ అని రాస్తారు. మనీషా ఫీల్స్ హంగర్ అట్ ద టైమ్ ఆఫ్ 1 PM.
విచ్ హార్మోన్ ఈజ్ ద రీజన్ బిహైండ్ ఇట్. తనకి 1 గంట అయ్యేసరికి ఆకలేస్తుందంట. ఎందుకు, ఏ హార్మోన్ వల్ల వస్తుందంటే గ్రీలిన్ అనే హార్మోన్ సెక్రెట్ అవ్వడం వల్ల. నేమ్ ద గ్లాండ్ విచ్ మెయింటైన్ ద గ్లూకోజ్ లెవెల్ ఇన్ ద బ్లడ్. ఏ గ్లాండ్ గ్లూకోజ్ లెవెల్ మెయింటైన్ చేస్తుంది బ్లడ్లో? ప్యాంక్రియాటిక్ గ్లాండ్. ప్యాంక్రియాస్ అనేది గ్లూకోజ్ లెవెల్ని మెయింటైన్ చేస్తుంది. ఎలాగంటే ప్యాంక్రియాస్ 2 హార్మోన్ రిలీజ్ చేస్తుంది, ఇన్సులిన్ అండ్ గ్లూకాగాన్. ఇవి గ్లూకోజ్ లెవెల్ని బ్లడ్లో మెయింటైన్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా హాఫ్ మార్క్వి. నెక్స్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే, వాట్ ఆర్ ద హార్మోన్స్ ప్లే మేజర్ రోల్ ఇన్ మెనిస్ట్రల్ సైకిల్? మెనిస్ట్రల్ సైకిల్లో ఏ హార్మోన్స్ మేజర్ రోల్ని ప్లే చేస్తాయి? ఫాలికల్ పెరిగే దశ ఒకటి ఉంటుంది, అలాగే సెక్రెటరీ దశ ఉంటుంది. ఫాలికల్ పెరిగే దశకి FSH హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, అలాగే సెక్రెటరీ దశకి ల్యూటనైజింగ్ హార్మోన్, LH అనే హార్మోన్. వాట్ ఈజ్ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్? ఇది 1 మార్క్కి. వాట్ డస్ ద డయాగ్రామ్ ఇండికేట్? విట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దీస్ ఫోల్డింగ్స్? వెళ్ళే డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. వాణి మూవ్స్ హెర్ జా వైల్ ఈటింగ్ ఫుడ్, విచ్ నర్వ్ డస్ ఇట్ కాజ్? ఏ నర్వ్ వల్ల లోవర్ జా మూమెంట్ ఉంటుంది? వాట్ ఈజ్ నిచ్? ఎక్స్పాండ్ డిక్రీస్ యాట్? వాట్ ఈజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్? మేక్ ద ఫుడ్ చైన్ ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్: ఫ్రాగ్, గ్రాస్, స్నేక్, గ్రాస్ హాపర్, ర్యాట్, క్యాట్, గ్రెయిన్స్. ఇందులో ఒక ఫుడ్ చైన్ని మీరు మేక్ చేయాలి. అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే, వాట్ ఆర్ ద కాంట్రాసెప్టివ్ మెథడ్స్? కాంట్రాసెప్టివ్ మెథడ్స్ అంటే ఏంటంటే, ఎనీ డివైస్ ఆర్ కెమికల్ విచ్ ప్రివెంట్స్ ప్రెగ్నెన్సీ ఇన్ ఉమెన్ ఈజ్ కాల్డ్ కాంట్రాసెప్టివ్. ఏదైనా డివైస్ కానీ కెమికల్ కానీ విమెన్లో ప్రెగ్నెన్సీని కంట్రోల్ చేసినట్లయితే, దాన్ని ప్రివెంట్ చేసినట్లయితే దాన్ని కాంట్రాసెప్టివ్ మెథడ్స్ అని అంటాం. ఇవి 2 రకాలుగా ఉంటాయి, టెంపరీ మెథడ్స్, పర్మనెంట్ మెథడ్స్. పర్మనెంట్ మెథడ్స్ అంటే సర్జికల్ మెథడ్స్ 2 కూడాను, ట్యూబెక్టమీ, వెసెక్టమీ. నెక్స్ట్ స్పెర్మ్ సెల్ డయాగ్రామ్ లేబులింగ్ అండ్ రైట్ ఫ్యూ లైన్స్. రైట్ డిఫరెన్సెస్ బిట్వీన్ బాలస్ అండ్ కైమ్. వాట్ ఈజ్ మోనోహైబ్రిడ్, హైబ్రిడైజేషన్ అండ్ రేషియో? షో ద చెక్కర్ బోర్డు. ఏకసంఖ్య సంక్రీకరణం సూచించేటటువంటి చెక్కర్ బోర్డ్ని వెయ్యాలి. వాట్ ఆర్ హోమోలాగస్ అండ్ హెట్రోలాగస్ ఆర్గాన్స్ అండ్ గివెన్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వాట్ ఈజ్ బయోమాస్? డ్రా ఏ పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఫర్ ద గివెన్ ఫుడ్ చైన్. ఈ పిరమిడ్స్లోని రకాలు 3 పిరమిడ్లు కూడా, నెంబర్ పిరమిడ్, ఎనర్జీ పిరమిడ్, బయోమాస్ పిరమిడ్ కూడా బాగా నేర్చుకోవాలి. వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ డిఫారెస్ట్రేషన్? సజెస్ట్ సమ్ వేస్ ఆఫ్ రీయూజింగ్ రీసోర్సెస్ ఇన్ యువర్ లొకాలిటీ. మన లొకాలిటీలో ఉండేటటువంటి ఏవైనా రీసైక్లింగ్, రీయూజ్ రీసోర్సెస్ ఉన్నాయనుకోండి, వాటికి మనం కొన్ని వేస్ని సజెస్ట్ చేయాలి. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్. ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ మైటోసిస్ అండ్ మియోసిస్, ఆర్ రైట్ ద స్పోర్ ఫార్మేషన్ ఇన్ ఫంగై. ఫంగైలో స్పోర్ ఫార్మేషన్, అలాగే మైటోసిస్, మియోసిస్ డిఫరెన్సెస్. వాట్ ఈజ్ ఖైమ్? అబౌట్ పల్షన్, గ్రైండింగ్ అండ్ రిట్రోపల్షన్. ఖైమ్ అంటే ఏంటి, ఏ రకంగా డియోడనంలోనికి వెళ్తుంది, అక్కడ ఏం జరుగుతుంది అనేవి ఈ 3 ప్రాసెస్ల ద్వారా టెక్స్ట్ బుక్లో ఉంది, చక్కగా చదువుకోండి. హౌ కెన్ యూ జస్టిఫై ద ఎంట్రిక్ నర్వస్ సిస్టమ్ యాజ్ ద సెకండ్ బ్రెయిన్ ఆఫ్ ద గట్? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ 4 మార్క్స్కి. సురేష్ గట్ రిడ్ ఆఫ్ హిస్ వైఫ్ డ్యూ టు గివ్ బర్త్ టు ఫీమేల్ బేబీ. డూ యూ అగ్రీ? ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? గివ్ రీజన్స్. ఫీమేల్ బేబీకి మరి జన్మనివ్వడం అనేది ఎవరిలో ఉంటుంది? ఆడవాళ్ళ తప్ప, మగవాళ్ళ తప్ప? ఫీమేల్ బేబీకి బర్త్ అంటే జన్మనివ్వడం వల్ల చాలామంది అమ్మాయిల్ని విడిచిపెట్టేయటం జరుగుతుంది. అసలు మేల్ ఫీమేల్ సెక్స్ డిటర్మినేషన్కి ఫాదర్ కారణమా, మదర్ కారణమా? దీనికి ఒక చక్కగా టేబుల్ ఉంది. వై క్రోమోజోమ్ అనేది మేల్లోనే ఉంటుంది, మేలే రీజన్. ఫీమేల్ అంటే అమ్మాయి పుట్టాలన్నా, అబ్బాయి పుట్టాలన్నా మేల్లో ఉండే ఆ ఫాదర్లో ఉండేటటువంటి క్రోమోజోమ్స్లో ఉండే ఆ వై క్రోమోజోమే వెరీ ఇంపార్టెంట్. సో దీనికి ఫాదర్ రీజన్ అయితే మదర్ని విడిచిపెట్టడం అనేది జరుగుతుంది. ఇది మనం చక్కగా తెలుసుకొని మరి ఇటువంటి సోషల్ ఈవెంట్స్ని మనం బ్యాన్ చేయగలగాలి. న్యాచురల్ రీసోర్సెస్ ఆర్ డిక్రీజ్డ్ మోర్ ర్యాపిడ్లీ. గెస్ వాట్ విల్ బీ ద కాన్సిక్వెన్సెస్? విచక్షణారహితంగా మనం న్యాచురల్ రీసోర్సెస్ని గట్ట వాడినట్లయితే దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటుంది, ఫర్దర్ జనరేషన్కి మనం ఇచ్చేవాళ్ళం అవుతామా లేదా అనేది దృష్టిలో పెట్టుకొని మనం యూటిలైజ్ చేసుకోవాలి. వాట్ ఆర్ 4 R's? ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్. 4 R's అంటే ఏంటి? ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయండి. 1 మార్క్. అది ఒక క్వశ్చన్ అయితే. ఆర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కాజ్ పొల్యూషన్. గివ్ రీజన్స్ అండ్ ప్రివెంటివ్ మెజర్స్.
గ్రీన్ హౌస్ గ్యాసెస్ పొల్యూషన్కి ఏ విధంగా కారణం అవుతున్నాయో రీజన్స్ ఇవ్వాలి. అలాగే పొల్యూషన్ రాకుండా ప్రివెంటివ్ మెజర్స్ని కూడా తీసుకోవాలి. ఇక్కడ మళ్ళీ డయాగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. డ్రా ఏ నీట్లీ లేబుల్ డయాగ్రామ్ టు ఎక్స్ప్లెయిన్ ప్లాంట్ ఫెర్టిలైజేషన్, రైట్ ఫ్యూ పాయింట్స్ ఆన్ పోలెన్ గ్రెయిన్స్. ఆర్ పై చార్ట్ ఆన్ ఇరిగేషన్ మీద పై చార్ట్ ఇవ్వడం జరిగింది. వాట్ ఆర్ ద వాటర్ కన్జర్వేషన్ మెథడ్స్, వాటర్ కన్జర్వేషన్ మెథడ్స్ ఏంటంటో మీరు రాయగలగాలి. ఇవి 2 మాదిరి ప్రశ్న పత్రాలు. సో ఇప్పుడు మీకు టోటల్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ ఫస్ట్ చెప్పుకున్నాం, చాప్టర్ వైజ్గా క్వశ్చన్స్ ఎట్లా వస్తాయో చెప్పుకున్నాం. అలాగే 2 మాదిరి ప్రశ్న పత్రాలు కూడా మీకు తెలియచేయడం అనేది జరిగింది. విద్యార్థులు బాగా చదువుకొని మంచి మార్కులు సంపాదించి మరి ఎక్కువ 10/10s తెచ్చుకుంటారని సైన్స్లోని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. మీరింతవరకు 10వ తరగతి జనరల్ సైన్స్ ఫ్యాకల్టీలో మాదిరి ప్రశ్న పత్రాల గురించి శ్రీమతి ఎస్ ఉమామహేశ్వరి గారి విశ్లేషణ విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు సమగ్ర శిక్ష పాఠశాల విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మీరు ఇప్పటి వరకు 10వ తరగతి విద్యార్థుల కొరకు చెప్పిన పాఠాలు విన్నారు. ఈ కార్యక్రమం ప్రాయోజకులు సమగ్ర శిక్ష అభియాన్, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. EAR-FM, Rainbow Sagarika. EAR-FM, Rainbow Sagarika. Ido alarinche karatam, alakinchu anandinchu, andariki panchu, alakinchu anandinchu, andariki panchu, alakinchu anandinchu, andariki panchu. EAR-FM.